యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో రైతు భరోసా 918, ఇందిరమ్మ ఇల్లు 172, రేషన్ కార్డ్స్ 91, ఆత్మీయ బీమా 28 లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని వారి సొంత గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ట్రాక్టర్ నడుపుతూ గ్రామ పంచాయతీ వద్దకు చేరుకొని సమావేశంలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, రాజకీయ అవకాశం కల్పించిన నా సొంత గ్రామంలో ఈ పథకాలను అమలు చేసుకొని చివరి లబ్ధిదారుల వరకు పథకాలను అందించే అవకాశం కలగడం చాలా సంతోషమన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అన్నారు. కడుతున్నాం, మాకు 500 వస్తుంది అంటారు. కానీ ఈ ప్రభుత్వం 500కే గ్యాస్ ఇస్తుంది. మళ్ళీ మిగిలిన పైసలు మీ ఖాతాలో వేస్తుంది. కాబట్టి మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోవాలి. దీన్ని కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, ఏజెన్సీతో మాట్లాడి డైరెక్ట్ మీకు 500 ఇచ్చే విధంగా కూడా అతి త్వరలో చేయబోతున్నాం. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీరనుకురు కాబట్టి మీ ద్వారా ఎన్నికైనటువంటి ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ సంక్షేమాలు అందిస్తున్నాం. ఇంకా కూడా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి గ్రామంలో నుండి మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ప్రతిదీ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. నిజంగా ఇలా నాకు కూడా చాలా సంతోషం ఉంది. మీ అందరి ఆదరణతో ఎవరు చేయలేనటువంటి పని 119 నియోజకవర్గాల్లో ఒక ఆలేరుకే అదృష్టం దక్కింది. ఇలా మీ అందరి సహకారంతో ఇలా 120 చెరువులు నీళ్ళు నింపితే రైతులు సంతోషపడుతున్నారు. ఒక ఊర్లో చెరువు నింపితే వ్యవసాయదారులకు పని ఉంటుంది, వ్యవసాయ కూలీలకు పని ఉంటుంది, ట్రాక్టర్లకు పని ఉంటుంది, కలుపు పని ఉంటుంది, నాటు పని ఉంటుంది. వ్యవసాయంతో పాటు ఇలా డైరీలు, ఈ గ్రామంలో యువకులు చాలా మంది ఇలా ఆవులను, బర్రెలను పెట్టుకొని ఇలా నీళ్ల కొదవ లేకుండా అన్ని చెరువులు నింపే అదృష్టం నిజంగా మీరు కల్పించేందుకు చాలా సంతోషం. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇంకా కూడా ఈ గ్రామంతో పాటు ఆలయ నియోజకానికి
తెలంగాణలో నెంబర్ 1 పేరు తెస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ 4 పథకాలలో ఎవరైనా మిస్ అయింటే కూడా మీరు ఇక్కడనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి చివరి లబ్ధిదారికి లబ్ధి చేర్చే విధంగా ఈ ప్రభుత్వం నేను మీకు అండ ఉంటా. ఇయతో ఆగిపోలేదు. రేషన్ కార్డులు అనేది, ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు ఆగిపోదు. రేపు మీ కొడుకు పెళ్ళై మీ కోడలు వచ్చిందే 4 రోజులనే మీ రేషన్ కార్డులో పేరెక్కిస్తాం. గతం లేకుండే మనం బిడ్డ పెళ్లి చేయగానే ఇక్కడ రేషన్ కార్డు కట్టేది, అథారిటీ కొత్త పేరెక్కకపోయేది. 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు రాలే, ఒక కొత్త పేరు ఎక్కలే. పిల్లలు పుట్టిరు, రేషన్ కార్డు లేవు. అందుకే ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో సంక్షేమాలతో పాటు అభివృద్ధి కూడా చేసుకొని ముందుకు పోదాం. ఏ రైతన్నను కూడా, ఏ కార్మికుని కూడా, ఏ మహిళలను కూడా వదిలిపెట్టేది లేదు. అభివృద్ధి అయ్యేంత వరకు కూడా మేము వెన్నంటుండి మీ సహకారంతో ముందుకు పోతాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ తెలంగాణను, ఈ ముఖ్యంగా ఆలయను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, ఎవరన్నా ఎక్కడెక్కడ చిన్న పొరపాట్లు కానీ లేకపోతే వాళ్ళ పేరు లేకపోతే ఎవరు కూడా బాధపడద్దు. మీ బిడ్డగా నేను మాటిస్తున్నా, ప్రతి చివరి ఇంటి వరకు ఈ 4 పథకాలతో పాటు ఏందాకా చెప్పినటువంటి 3 పథకాలను కూడా ప్రభుత్వ సంక్షేమాలను సైదాపురంతో పాటు ఆలేరుకు అన్ని గ్రామాలకు అందిస్తా అని చెప్పి మాటిస్తూ, మరొక్కసారి నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నా గ్రామ ప్రజలందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ 2 చేతులకి నమస్కారం చేస్తున్నా. జై హింద్.